అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలకు గణేష్ యూత్ బాధ్యులు 3 బీరువాలు సమకూర్చారు. వారి అవసరాలకు తగినట్టుగా ఇతర దాతలు స్పందించాలని కోరారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో 3 పూరీలు దగ్ధం కాగా 4 కుటుంబాలు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. గ్రామం చెందిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, మాజీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, బొద్దులూరి వేణు శుక్రవారం ఆ కుటుంబాలకు 3 బీరువాల్ని అందించారు. కట్టుబట్టలతో సహా సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల అవసరాలను గుర్తించి తగిన సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని వీరవల్లి మురళి సూచించారు. అంగలకూతురు కొత్త కాలువ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి మనం చూసాం. కష్టాన్ని 10 సంవత్సరాలుగా రూపాయితో కూడబెట్టుకున్నటువంటి వస్తువులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, చిన్న బంగారపు వస్తువులు అవన్నీ కూడా టోటల్గా దుగ్గిపాలైపోవటం చాలా బాధాకరణం. అలానే ఈరోజు బాధిత కుటుంబాలకు ఒక 3 బీరువాలు, ఎందుకంటే ఏ చిన్న వస్తువు దాచుకుంటానికి కూడా వీళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి. కనీసం దాతలు ఏదన్నా ఇచ్చినటువంటి చిన్న వస్తువులు కానివ్వండి, చేతిలో ఉన్న ₹1 దాచుకోవాలన్నా కానీ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో కనీస అవసరం బీరువా ఇవాళ ఆ బాధితులకు ఇవాళ ఈ బీరువాలు అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా సోదరుడు కనగాల నాగభూషణ్, గొల్లపూడి సాయిగిరి, బొద్దులూరు వేణు వీళ్ళందరూ కూడా మానవత్వంతో స్పందించి వీళ్ళని ఏదైనా సరే ఏ విధంగానైనా సరే ఆదుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు రావటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా సోదరుడు కనగాల నాగభూషణం విషయం తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం అందించే దాంట్లో కానివ్వండి, ఫైర్ వాళ్ళకు కూడా శతవిధాలుగా ట్రై చేసి ఫైర్ ఇంజిన్ని తీసుకురావడానికి కూడా శతవిధాలుగా మనం ట్రై చేసినా అవి వేరే ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఇన్ టైంలో ఇక్కడికి రాలేకపోవటం వల్ల కూడా ప్రమాదం చాలా ఘోరంగా జరిగిన మాట వాస్తవం. తర్వాత ఎవరైనా ఇంకా దాతలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు దాచుకోవడానికి ఆ పునరావాస కేంద్రంలోనే బీరువాలు కనుక పెట్టుకుంటే దాంట్లో పెట్టుకొని దాచుకోగలుగుతారు. నిదానంగా ఇంకెవరైనా ఏదైనా ఇస్తే 4 వందలు బాతుకొని టెంపరీగా ముందు వేసుకుంటారు. కొంత నడుస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే హౌసింగ్ వాళ్ళు నిన్న మనోహర్ గారు హౌసింగ్ వాళ్ళని పంపిస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చి చూసి ఆ పక్కా ఇళ్ళు ఏర్పాటు అంటే కొంచెం టైం పడుతుంది. అందుకని టెంపరీగా ముందు ఈ వస్తువులను పెట్టుకోవడానికి ఈ బీరువాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. మిగిలిన చాలామంది దాతృత్వంతో వాళ్ళకి ఇంకా ఏం అవసరమో దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు కట్టుబట్టలతో, ఎందుకంటే కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. వాళ్ళకి తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసేలా అందరితో మళ్ళీ సంతోషంగా తిరిగేలా ఆ సహాయ సహకారాలు మిగిలిన కూడా అందిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మాది ఎన్టీఆర్ కాలనీ కాడ మాకు మొన్న అగ్ని ప్రమాదం జరిగిందండి. మా 4 కుటుంబాలు ఇళ్ళన్నీ కాలిపోయి మేము రోడ్డును పడ్డామని కట్టి బట్టలతో మురళి అన్నయ్య గారు, నాగభూషణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు సాయం చేశారండి. మురళి అన్నయ్య గారు ఉంటా సాలరీ ఇచ్చారు, భోజనం అన్నీ పెడుతున్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మాకు ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. మాకు ఉంటా సాలరీ అవన్నీ నిన్న ప్రభుత్వం నుంచి మంత్రి గారు, మురళి అన్నయ్య గారు, నాగభూషణ్ గారు అందరూ అన్నీ మాకు సాయం చేశారండి. బియ్యం కట్టలు, సామాను అన్నీ మాకు ఇచ్చారండి. ఇల్లు కూడా కట్టిస్తామని మాకు చెప్పారండి. ప్రస్తుతానికి అవన్నీ ఇంకా అన్నీ చేసుకున్నాను. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి మమ్మల్ని ఆదుకున్నందుకు. మాకు ఏదన్నా దాతలు కలిగి ఇంకా మాకు ఏమైనా చేయాలనుకుంటే మాకు కొంచెం ముందుకు వచ్చి చేస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటామని అన్నయ్య గారు వాళ్ళు చెప్పినట్టు మాకు ఏదో ఒకటి చేయమని వీళ్ళందరికీ కృతజ్ఞత. ప్రభుత్వానికి మాకు సాయం చేసే అన్నయ్యలందరికీ, నాగభూషణ్ గారు వాళ్ళందరూ పెద్దలందరికీ మా మనసు ఎంత చేసినా కానీ ఎవరున్నా కానీ అంతా తగలబడిపోయింది, అంతా అయిపోయింది. కానీ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆదుకున్నారు, అంతా చేశారు, అన్నీ ఉపయోగించారు. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అందరూ ఉన్నారు మాకు చూసుకోవడానికి. ఇల్లు ఒకటి మాకు ఏర్పడితే అందరి వల్ల మాకు పుణ్యం కట్టుకుంటామండి. సార్ గారు అందరూ, మురళి గారు అందరూ, నాగభూషణ్ అందరూ ఉన్నారు మాకు సాయం చేయడానికి. ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు అన్నీ ఏదన్నా కొంచెం మాకు దగ్గర ఇస్తే, ఇల్లు కడిగిస్తే మాకు అంతే చాలు. కష్టమో నష్టమో మేము అన్నీ చాకరీ చేసుకునే వాళ్ళమే. ఉన్న రోజు తింటాం, లేని రోజు పస్తులు పడుకున్నాం. మాకు ఉండటానికి ఒకటి ఇల్లు కట్టిస్తే మాకు ఇంకా అంతకు మించింది ఏం అక్కర్లేదు. మాకు ఇప్పటి వరకు చాలా మేలు చేశారు.
అందరూ చేశారు. మురళీ సార్ గారు, నాగభూషణ్ అందరూ ఇక్కడ వేణన్నయ్యలు అందరూ ఉన్నారు మాకు తోడు. వాళ్ళ నుంచి మేమేం కోరుకునేది ఏం లేదు. మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు. మాకే లోటు లేదు. నాగభూషణం గారు కానీ